అరవింద్ ప్రాసిక్యూషన్ కు గ్రీన్ సిగ్నల్. సీనియర్ ఐఏఎస్ పై చర్యలకు డిఓపిటి అనుమతి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిగుస్తున్న వచ్చు. ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఓకే. త్వరలోనే ఏసీబీ యాక్షన్. అరెస్టులపై జోరుగా ఊహాగానాలు. మరి అరవింద్ అరెస్ట్ అవుతాడా, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా చూడాలి. హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అంటే డిఓపిటి అనుమతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. ఈ కేసులో ఏవాన్గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గత నవంబర్ 20న గవర్నర్ పర్మిషన్ ఇవ్వగా ఇప్పుడు అరవింద్ కుమార్ పై చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో దర్యాప్తు వేగవంతం కానుంది. కేటీఆర్ ఆదేశాల మేరకే ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ను ఏసీబీ జూలై 3న 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇక్కడ జూలైలో, ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మళ్ళీ జూలై వస్తుంది. సంవత్సరం అయిపోతుంది. నో ప్రాబ్లం. 6 నెలలు అయిపోయింది ఇప్పటికే. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ 10వ సీజన్ నిర్వహణ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కంపెనీకి 2లో చూద్దాం. అసలైంది పట్టుకోండిరా నాయన అంటే పట్టుకోవట్లేదు. వేల కోట్ల దోపిడీ జరిగితే దాని మీద లేదు. ఈ 45 కోట్ల 54 కోట్లదే ఇక మొత్తం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఓన్లీ 54 కోట్లు ఇచ్చినందుకే ఇదంతా చేస్తూ ఉన్నారు. కేటీఆర్ దోపిడీ వ్యవస్థ పైన ఒక్క కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు. కేటీఆర్ దోపిడీ పైన ఆయన కుదవబెట్టిన ఇక తతంగం పైన ఒక్క నా కొడుకు మాట్లాడాడు. ఇక బ్రిటన్ పౌండ్ల రూపంలో నిధుల చెల్లింపులు జరిగాయని ఆయన వెల్లడించినట్లు తెలిసింది. నిర్వహణ కోసం మొదట 12 కోట్లు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు 1.10 కోట్లు, ఇలా మొత్తం 54.88 కోట్లు హెచ్ఎండిఏ నుంచి చెల్లించినట్లు అరవింద్ కుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలో ఒకే వేదికపై విచారణ. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన 2024 డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా చేర్చింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్లను 2 సార్లు విడివిడిగా విచారించారు. గవర్నర్ డిఓపిటి నుంచి గ్రీన్ సిగ్నల్స్ రావడంతో ఇప్పుడు వీరిని ఒకే వేదికపై విచారించనున్నట్లు తెలుస్తున్నది. అయితే కేసు తదుపరి దశలో ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి హోదాలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ఆమోదాలు ఈ కేసులో కీలకంగా మారాయి. గవర్నర్ అనుమతితో కేటీఆర్ పై కూడా చట్టపరమైన ప్రక్రియ ముందుకు సాగనున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్, అరవింద్ కుమార్ అరెస్టు జరుగుతుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే అరెస్ట్ అవుతారా? కేటీఆర్ కు ముందే తెలిసిందా? అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు డిఓపిటి అనుమతి ఇచ్చిందనే విషయం కేటీఆర్ కు ముందే తెలిసిందా అనే అనుమానం వ్యక్తమవుతున్నాయి. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రభుత్వం త్వరలో ఏదో హడావుడి చేయబోతున్నదని, దీనిపై తమకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పారు. ఇప్పటికే 4 సార్లు సాధించింది ఏమీ లేదని, తమాషా కోసం మరోసారి పిలవబోతున్నారని ఇన్ఫర్మేషన్ తమకు ఉందని పేర్కొన్నారు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తామని, ఉన్న వాస్తవాలు చెప్తామని, తమకేమీ ఇబ్బంది లేదని చెప్పారు. జైలులో వేసినా భయపడేది లేదన్నారు. అసలు ఈ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారన్నారు. అయితే అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు డిఓపిటి అనుమతించిన విషయం శనివారం సాయంత్రం మీడియాకు తెలిసింది. అయితే కేటీఆర్ మధ్యాహ్నమే చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎప్పుడు ఏం జరుగుతున్నదో ఆయనకు ముందే తెలిసిపోతున్నదా అనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ పెద్దల కార్యాలయంలోని అధికారులే తమకు సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ప్రాపకం పొందడానికే
పాత రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఉద్యోగులు కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలు అందజేస్తున్నట్టు చర్చ జరుగుతూ ఉంది. ఈ యొక్క రేంజ్లో సంపాదించిన బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డెవలప్మెంట్ అయితే మేము కాదనట్లేదు, కానీ తెలంగాణ పేరు చెప్పి విపరీతంగా దోచుకొని కల్వకుంట్ల కుటుంబం. ఇది ఉన్న వాస్తవం. పార్టీ పెట్టేంత సినిమా కవితక్కకు లేదు, పార్టీ నడిపించేంత ఆ పైసలన్నీ కవిత దగ్గర లేదు. ఎట్లొచ్చినాయి వీళ్ళందరికీ? హరీష్ రావుకు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, సంతోష్ రావుకు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, కేసీఆర్కు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఇక్కడ కేటీఆర్కు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, కవితకు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, కల్వకుంట్ల కన్నారావుకు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఈ ఆస్తుల పైన కదా ఎంక్వైరీలు చేయాల్సింది. ఈ 54 కోట్ల పైన ఎంక్వైరీలు చేసి తూతూ మాత్రం తుమ్మకాయ మాత్రం అని చెప్పడానికి కాదు కదా. కల్వకుంట్ల కాందాన్ తెలంగాణ రాకముందు ఆస్తి ఎంత, తెలంగాణ వచ్చిన తర్వాత ఆస్తి ఎంత, ఎక్కడెక్కడ బినామీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొల్లగొట్టిళ్ళని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీకి కావచ్చు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేయండి, చూద్దాం. వాడు ఉన్నప్పుడు వాడు దోసుక తింటాడు, మనం ఉన్నప్పుడు మనం దోసుక తింటాం. ఇదే రాజకీయ నాయకుల మిలాఖత్. అంతమించి ఏం లేదు ఇక కథ.